సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంట్లో చాలా దోషాలు ఉన్నాయని మాకు తెలుసు. అక్కడ ఇక్కడ పుస్తకాలు చదివి మాకు కూడా కొంచెం అవగాహన అంటూ వచ్చేసింది. దోషాలు ఉన్నాయి కానీ మేము మార్చుకోలేము, మాకు రిజల్ట్స్ కావాలి. ఎన్నో పరిహారాలు చెప్తున్నారు, చేస్తున్నాం, మాకు దేని లాభం లేకుండా పోతుంది అని చాలామంది బాధపడుతున్నారు. అంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను, పరిహారాలు చాలా ఉన్నాయి, లక్షల్లో వేలల్లో లక్షల్లో పరిహారాలు ఉన్నాయి, అన్నీ పనిచేస్తాయి. కానీ పరిహారాలు మనం ఇప్పుడు వీడియోస్లో చెప్పడం పరిహారాల గురించి చెప్తున్నాం, కానీ కరెక్ట్గా అక్కడ ఏ పరిహారం సెట్ అవుతుందనేది ఆ స్థలంలో ఉన్న బలాన్ని బట్టి ఏ పరిహారం చేస్తే బాగుంటుందో అక్కడ చేస్తే అది రిజల్ట్ వస్తుంది. అదొక విషయం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వాస్తు దోషాలు ఉన్నాయి, పర్లేదు, మనం ఇప్పుడు చేసుకునే స్తోమత లేదు, లేదా అక్కడ చేసుకునే వీలు కూడా లేదు. ఎలా మరి కొంచెమైనా మాకు రిలీఫ్ ఉండాలి కదా. చిన్న ఇళ్ళు, చిన్న ఇంట్లో మొత్తం వాస్తు కరెక్ట్గా కట్టుకోవడం కష్టమే కదా, చాలా ఇబ్బందులు. అప్పుడు ఏం చేయాలి మరి? ఊరికే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటే కుదరదు కదా. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ ఇల్లే చాలా కష్టంగా గగనంగా కట్టుకున్నాం, ఇది కూడా వదిలేసి ఎక్కడికి పోతాం? మేము శాస్త్రం అంటుంది, దానివల్ల మాకేమైనా ఉపయోగం ఉండాలి కదా, అలాంటి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామందికి అడుగుతూ ఉంటారు. ఒక మంచి మార్గం ఉంది, పరిహారాలు అంటే పక్కన ఉంచండి. పరిహారాలు కరెక్ట్గా ఉండాలంటే అక్కడ నన్ను తీసుకెళ్తే చూసి ఆ స్థలానికి ఏ పరిహారం సెట్ అవుతుందో అది అడ్వైజ్ చేస్తే ఆ పరిహారం చేస్తే అక్కడ రిలీఫ్ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ముందుగా ఏ కన్సల్టెంట్ని పిలిచే అవసరం ఏం లేదు. మీకున్న జ్ఞానంతో, అంటే వాస్తు మీకు ఏబిసిటీ తెలుసు, నైరుతి ఎక్కడుందో తెలుసు, ఈశాన్యం ఎక్కడుందో తెలుసు, ఆగ్నేయం ఎక్కడుందో తెలుసు, వాయువ్యం ఎక్కడుందో తెలుసు, అని తెలుసు ఫండమెంటల్స్. ఎన్ని దోషాలు ఉన్నా బాగా వినండి, ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నా ముఖ్యంగా నైరుతి బెడ్రూమ్, నైరుతి రూమ్, నైరుతి భాగాన్ని కాస్త జాగ్రత్తగా శాస్త్ర ప్రకారంగా మెయింటైన్ చేస్తే చాలు, చాలా రిలీఫ్ ఉంటుంది. నేను చేసి చూసా, చాలామందికి చెప్పి అడ్వైస్ చేసి చూసా ఎక్స్పెరిమెంట్గా. దే ఆర్ వెరీ హ్యాపీ. నైరుతి అంత ఇంపార్టెంట్. ఈశాన్యం ఎంత ఓపెన్గా ఉండాలో నైరుతి అంతా కప్పేసి ఉండాలి, ఓపెన్గా ఉండకూడదు, ఆక్యుపై అయి ఉండాలి, స్థలం ఖాళీగా ఉండకూడదు. ఆ రూమ్ అంతా కూడా బరువులతో ఆక్యుపై ఉండాలి. బరువులు అంటే కొంతమంది పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి పెడుతున్నారు, సిమెంట్ బ్యాగ్స్ పెడుతున్నారు, అలా కాదు, రూమ్ ఆక్యుపై ఉండాలి. కొంతమంది ఆ నైరుతిలో ఉన్న రూమ్ అలా ఖాళీగా వదిలేస్తారు, లేదా నైరుతిలో ఉన్న రూమ్ డౌన్గా ఉంటుంది, నైరుతిలో బెడ్ ఉండదు, వాయువ్య రూమ్లో కాట్ ఉంటుంది, నైరుతి రూమ్లో ఊరికి ఖాళీగా ఉంటుంది. ఇలా ఉండకూడదు. నైరుతి పెరిగింది, ఓకే పర్వాలేదు, ముందేంటంటే నైరుతి రూమ్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. నైరుతి రూమ్లో నైరుతిలో టాయిలెట్ ఉంటే తీసేయాలి, లేదా దాన్ని ఒక స్టోర్ రూమ్గా మార్చేసి అందులో చెత్త చెదారం సామాన్లన్నీ వేసేసి దాన్ని ఆక్యుపై చేసేయాలి. అప్పుడు కూడా రిజల్ట్ ఉంటుంది. నైరుతిలో గుమ్మం లేకుండా చూసుకోవాలి, దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ గుమ్మం లేకుండా చూసుకోవాలి. గుమ్మమే కాదు, విండో కూడా లేకుండా చూసుకోవాలి. సో నైరుతి రూమ్ పట్ల మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, శాస్త్ర ప్రకారంగా దాన్ని ఫుల్ ఆక్యుపై చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎన్ని దోషాలున్నా కాస్త రిలీఫ్ ఉంటుంది మనకి. ఒకసారి చేసి చూడండి, ఎన్ని దోషాలున్నా ఊరికే గాబరా పడే అవసరం లేదు. నైరుతి రూమ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. సాయి రక్ష.